महकमे ट्रांसपोर्ट की जानिब से अहम इस्लाहात का आगाज कर दिया गया है। वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर ने कहा कि आज से ईवी पॉलिसी के तहत कंपनियां इलेक्ट्रिक गाड़ियों पर 15 से 20% तक रियायत दे रही हैं, जिससे सरकारी मुलाजिमीन फायदा उठा सकते हैं। उन्होंने मजीद कहा कि इस इक़दाम के जरिए हर घर तकरीबन 4 लाख रुपए तक की बचत कर सकता है और इससे करीब 5 लाख मुलाजिमीन को फायदा पहुँचने की तवक्को है। ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు పొల్యూషన్ రహితంగా హైదరాబాద్ ఉండాలి, ఢిల్లీలో గౌరవ రాష్ట్రపతి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఉన్న ప్రజలు జీవించడానికి వీలు లేని విధంగా అక్కడ వాతావరణం చెడిపోయింది. హైదరాబాద్ మనం కాపాడుకోవాలనే ముందస్తు చూపుతోటి దాదాపు 1000 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి తగ్గిన ఈవీ పాలసీ తీసుకొచ్చడం, ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ పూర్తి 100% ఎగ్జంప్షన్ చేసి తీసుకొచ్చడం అధ్యక్ష. దానిలో భాగంగానే ఈ రోజు మేము ఆ ఈవీ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ తో ప్రభుత్వం తరఫున రవాణా శాఖ మంత్రిగా మాట్లాడితే ఈ రోజు మధ్యాహ్నం లాంచ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, అది టీచర్లు కావచ్చు, పోలీసు కావచ్చు, గవర్నమెంట్ మొత్తం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 10 నుంచి 20% రాయితీ ఇవ్వడానికి కూడా అదనంగా వాళ్ళ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రిజిస్ట్రేషన్ తో పాటుగా 10% ఎగ్జంప్షన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నటువంటి సందర్భము. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, రాబోయే కాలంలో కొనుగోలు చేసేటువంటి ప్రతి ప్రభుత్వ వాహనం కావచ్చు, సంస్థల వాహనాలు కావచ్చు, అన్ని ఈవీలు కొనుగోలుతో పాటుగా దానికి అందుబాటులో ఉండే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా డెవలప్మెంట్ చేసే విధంగా రెడ్కోను పూర్తిగా దాని బాధ్యత చేస్తూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, అదేవిధంగా వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి షోరూమ్ దగ్గరతో పాటుగా ఈవెన్ కలెక్టరేట్స్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్, హాస్పిటల్స్, టూరిజం స్పాట్స్ అన్ని దగ్గర కూడా ఛార్జింగ్ స్టేషన్ పబ్లిక్ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోయేటువంటి